ఫ్రెండ్స్, కాబోయే భర్తను నిర్దాక్షిణంగా లోయల్లో తోసేసి చంపేసి అందరితో ఏం చెప్పిందంటే ఫోటో తీసుకుంటూ కాలు జారి లోయల్లో పడిపోయాడని ఓవర్ యాక్షన్ చేసి మన అందరినీ నమ్మించింది. అయితే అందరూ ఏమనుకున్నారంటే నిజంగానే ఆ అబ్బాయి ఫోటోలు తీసుకుంటూ పాపం లోయల్లో కాలు జారి పడిపోయాడని అందరూ అనుకున్నారు. కానీ వాళ్ళ సిస్టర్ మాత్రం నమ్మలేదండి. ఈ అమ్మాయి అలా నమ్మించింది మాట. ఈ విషయము ఈ అబ్బాయి అంత్యక్రియల్లోనే బయటపడిందండి. ఈ సంఘటన మొత్తం కేసునే మొత్తం మార్చేసిందండి. ఒక మంచి ట్విస్ట్ జరిగింది. కేతన్ అగర్వాల్ సిస్టర్ ఏం చేసిందంటే సియా దగ్గరికి వెళ్ళింది. వెళ్ళి ఏమన్నదంటే, అసలు ఎందుకు మీరు మళ్ళీ ఆ ప్లేస్ కి వెళ్ళారంటే, వెళ్తే ఏంటి ఫోటోలు తీసుకోవడానికి వెళ్ళారు. మా బ్రదర్ చెప్పారు 2 times మా బ్రదర్ కి చాలా ప్రమాదం జరిగి బయటపడ్డానని చెప్పాడు. అలాంటప్పుడు నువ్వెందుకు మళ్ళీ 3rd time కూడా అదే ప్లేస్కి ఎందుకు తీసుకెళ్ళావు అంది. అనగానే ఈ అమ్మాయి బెక్కమోహం వేసి, అలా కాదు, ఫోటోలు తీసుకోవడానికి వెళ్ళాం, నాకేం తెలుసు ఇలా అవుతుందని, ఆయన కాలు జారి పడిపోయాడు, నేనేం చేస్తాను అని చెప్పింది. అసలు కేతన్ అగర్వాల్ వాళ్ళ సిస్టర్ ఈ అమ్మాయిని అడగడానికి కారణం ఏంటంటే, ఈ అబ్బాయి June 18 చనిపోయాడండి. అంత మునుపు 3 times ఈ అబ్బాయిని చంపడానికి ప్లాన్ చేసింది. అదేంటంటే మే 30వ తారీఖు, తర్వాత ఏమో June 14th, అంత మునుపు ఇంకొకసారి ప్రయత్నించింది. అయితే అంత మునుపు ప్రయత్నించినప్పుడు పాపం కేతన్ వాళ్ళ అమ్మగారు కొంచెం వద్దమ్మా ఈసారి నాకు కొంచెం పనులు ఉన్నాయి అని చెప్పేసి ఆపేశారు. అది ఫెయిల్ అయింది. 14వ తారీఖు తీసుకెళ్లి తోసేస్తే ఈ అబ్బాయి ఏం చేశాడంటే అక్కడ ఉన్న పెద్ద చెట్టుని పట్టుకుని పాపం ఆ అబ్బాయి ప్రాణాలు అబ్బాయిని కాపాడుకున్నాడు. ఈ అమ్మాయిని అడిగాడు, ఏంటి నన్ను తోసావని. నీకు కావాలని తొగిలేదు, పెద్ద పాము వచ్చింది, నేను కాటేస్తున్నాను భయంతో తోసాను, దేవుడి దేవాల అక్కడ చెట్టు ఉండి నువ్వు బతికి బయటపడ్డావు, మై గాడ్ చాలా దేవుడు అని దండం పెట్టుకున్నట్టు ఈ అబ్బాయి నమ్మించింది. అయితే ఇలా చెప్పిందన్నమాట. ఈ అబ్బాయి పాపం నమ్మాడు. అయితే ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులతోటి ఈ విషయాల్ని చర్చించారనమాట. నాకు ఇలా జరిగింది, నేను తప్పించుకున్నాను, చాలా ప్రమాదం జరిగిందని చెప్పంగానే వాళ్ళు కూడా కామన్ గా విన్నారు నిజమేమో అని. కానీ ఇప్పుడు ఈ అబ్బాయి అదే ప్లేస్ లో చనిపోవడం వల్ల వాళ్ళ సిస్టర్ కి అనుమానం స్టార్ట్ అయింది. వెంటనే కుటుంబ సభ్యులతో డిస్కషన్ చేసి పోలీస్ స్టేషన్ కి వెళ్ళి మా బ్రదర్ చనిపోయిన కేసుని మళ్ళీ రీఓపెనింగ్ చేయమని వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చిందన్నమాట. అలా కంప్లైంట్ ఇవ్వగానే పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ఇన్వెస్టిగేషన్ చేయగా నిజాలు బయటపడ్డాయి. ఈ అబ్బాయి అంత్యక్రియల్లో వాళ్ళ సిస్టర్ కి అనుమానం రాబట్టి కేసు మొత్తం ట్విస్ట్ జరిగింది. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో మీ.